హలో ఫ్రెండ్స్, మేమైతే కొండమడుగు సాయిబాబా టెంపుల్ వెళ్తున్నాము. ఇది గట్కేశ్వర్ నుంచి చాలా దగ్గర ఉంటుంది. 13 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుంది. 150 ఫీట్స్ ఉంటుంది. వెళ్ళేదారిలో ఫుల్ వర్షం పడుతుంది, అయినా అలాగే వెళ్తున్నాము. ఇది అలాగే ఇంకా అక్కడ చుట్టుపక్కల భువనగిరి కోట, ఇంకా యాదగిరిగుట్ట అవి చాలా దగ్గరలో ఉంటాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కొండమడుగు సాయిబాబా టెంపుల్ వెళ్ళేటప్పుడు మీకు 3-4 టెంపుల్ కనిపిస్తాయి, అది చూడొచ్చు మీరు. అలాగే కొండమడుగు సాయిబాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో గమనించండి, పెద్ద విగ్రహం కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక మీకు రైట్ సైడ్లో ఉంటుంది, పచ్చటి పొలాల మధ్యన సాయిబాబా విగ్రహం మంచిగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ తోటి పోతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో పోతే ఇంకా మంచిగా ఉంటుంది. మేము అనుకున్న టెంపుల్ ఇదే, పచ్చటి పొలాల మధ్యన టెంపుల్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ తోటి గిట్ట వెళ్ళండి, ఎంజాయ్ చేయొచ్చు. మనం చూడొచ్చు లోపలికి వెళ్ళడానికి దారి. గుడి పైన విగ్రహం ఉంటుంది, సాయిబాబా విగ్రహం. ఇంకోటి చిన్న విగ్రహం గిట్ట ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు అటు ఇటు 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. గుడి ముంగట సాయిబాబా పాదాలు ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి దారి. మనకు లోపలికి వెళ్తుంటే సాయిబాబా కనిపిస్తాడు, గుర్రాల పైన సాయిబాబా కూకొని మనకు కనిపిస్తూ ఉంటాడు, చూడొచ్చు మీరు. గుడి లోపల భాగం ఇలా ఉంటుంది. గుర్రాల పైన సాయిబాబా కూర్చొని ఉంటాడు. పక్కన చిన్న విగ్రహం ఇంకో 2 ఉంటాయి అటు ఇటు. మధ్యలో సాయిబాబా ఉంటాడు. ఇంకా గుడి వెనక భాగంలో చూడండి, మనకు కృష్ణుడి రూపంలో ఉన్న సాయిబాబా, ఇంకా పక్కనే ఉయ్యాలలో పడుకున్న సాయిబాబా కనిపిస్తాడు. అసలు నేను ఫస్ట్ చూసి ఎవరో పెద్ద మనిషి అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది సాయిబాబా. తర్వాత హనుమాన్ రూపంలో ఉన్న సాయిబాబా చూడండి. రాముడి రూపంలో ఉన్న సాయిబాబా, గణేష్ రూపంలో ఉన్న సాయిబాబా చూడండి. గుడి చూడడానికి చూశారు కదా అందరూ, కొండమడుగు సాయిబాబా టెంపుల్ ఎలా ఉంటుంది. ఇది అయితే నిజంగా నేను పెద్ద మనిషి ఎవరో పడుకుర్రు అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూశాక తెలిసింది సాయిబాబా ఉన్నాడని అక్కడ. అసలు చూసి షాక్ అయినా నేను. ఇది తప్పకుండా చూడండి, గుడి పక్కలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు. తప్పకుండా చూడండి అక్కడికి వెళ్ళాక. మిస్ కాకండి ఎవరు. ఒకవేళ మిస్ అయ్యారంటే చాలా బాధపడతారు. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి మంచిగా దర్శనం గిట్ట చేసుకోవచ్చు.